భూమి అపూర్వకి ఫోన్ చేస్తుంది. నువ్వు నీ కూతురు నక్షత్ర నా దగ్గరకు వచ్చి నన్ను ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే అది జన్మకు జరగదు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆ తర్వాత భూమి శరత్ చంద్రకి ఫోన్ చేస్తుంది. గుమ్మం దగ్గరికి వచ్చి ఇంట్లోకి రాకుండా ఏంటమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమంటారో తెలియదు కదండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర, సరే నీకంత భయంగా ఉంటే నేను అపూర్వని నక్షత్రాన్ని పంపిస్తాను అని చెప్పి ఫోన్లో భూమికి చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత అపూర్వని పిలిచి, అపూర్వ, భూమి గుమ్మం దగ్గరే ఉందట, ఇంట్లోకి రావడానికి భయపడుతుంది, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బాబా నేనా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే నీకు అంత ఇబ్బందిగా ఉంటే నేనే వెళ్తానులే అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఏంటి బాబా నువ్వు వెళ్తావా, వద్దులే మేమే వెళ్తామని చెప్పి అలా అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా భూమి దగ్గరికి వెళ్తారు. ఇక ఆ తర్వాత అపూర్వ భూమి కాళ్ళు పట్టుకొని తన కాళ్ళకు పసుపు రాస్తుంది. నుదుటిన బొట్టు పెట్టి హారతిచ్చి భూమిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. భూమి ఇంట్లోకి వచ్చిన తర్వాత శరత్ చంద్రాన్ని చూడగానే నాన్న అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి శరత్ చంద్రాన్ని హక్ చేసుకుంటుంది. ఇక అలా శరత్ చంద్ర కూడా భూమిని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి అపూర్వ నక్షత్ర షాక్ అవుతూ ఉంటారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.